తిరుపతిలోని తిరుచానూరు లెమన్ ట్రీ హోటల్ దగ్గర కిడ్నాప్ జరిగింది. ఇద్దరు విద్యార్థి నేతల్ని ఎత్తుకెళ్లడంపై విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ ఫీజుల దోపిడీపై ఎస్ఎఫ్ఐ నేతలు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ ముట్టడికి వెళుతూ ఉండగా ఇద్దరు విద్యార్థి నేతల్ని కిడ్నాప్ చేశారు. ఎస్ఎఫ్ఐ నేతలు అక్బర్, వినోద్ ని బౌన్సర్లు బలవంతంగా కారులో ఎత్తుకెళ్లిపోయారు. 3 పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. మోహన్ బాబు యూనివర్సిటీ వరకు పోలీస్ చేసింగ్ జరిగింది. నాగయ్యగారిపల్లి, రామిరెడ్డిపల్లి మీదుగా కిడ్నాపర్లు పరారయ్యారు. చివరికి నారావారిపల్లి దగ్గర ఉన్న మోహన్ బాబు ఫామ్ హౌస్ లో నిందితులతో పాటుగా కిడ్నాప్ కి గురైన విద్యార్థి సంఘం నేతలను కూడా పోలీసులు గుర్తించారు. ఈ కిడ్నాప్ కి సంబంధించిన డీటెయిల్స్ తో మా ప్రతినిధి రాజు మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, సో మోహన్ బాబు ఫామ్ హౌస్ లో వీళ్ళంతా కనిపించారు, దొరికారు అంటే కిడ్నాప్ చేయించింది ఎవరని? ఖచ్చితంగా విద్యార్థి సంఘం నేతలని కిడ్నాప్ చేయించింది మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన యాజమాన్యం అని చెప్పేసి ఇప్పటికే సిపిఎంతో పాటు విద్యార్థి సంఘాల నేతలు కూడా ఫిర్యాదు చేశాయి. పోలీసులు కూడా గుర్తించారు. ఇప్పటికే ఎవరైతే మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన సిబ్బందిని, అట్లాగే బౌన్సర్స్ని, ఎవరైతే కిడ్నాప్కు గురైన విద్యార్థులను కూడా ఇప్పటికే గుర్తించారు. కాబట్టి వాళ్ళందరినీ మరి కాసేపట్లో తిరుచానూరు పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్న పరిస్థితి. అయితే కిడ్నాప్కు ప్రధాన కారణము మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తోంది. అయితే 27 కోట్ల రూపాయలు అధికంగా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేశారు. కాబట్టి తిరిగి చెల్లించాలని చెప్పేసి హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ కూడా నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంది. అయితే కోర్టు కూడా మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం వెళ్ళింది. అయితే కోర్టులో విత్డ్రా చేసుకున్న తర్వాత ఇన్ఫీల్డ్ అయినటువంటి విద్యార్థి సంఘాలు కూడా ఖచ్చితంగా 27 కోట్ల రూపాయలు మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం తిరిగి విద్యార్థులకు చెల్లించాలన్న ప్రధాన డిమాండ్తోనే ఈరోజు తిరిగి కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసేందుకు విద్యార్థి సంఘాలని సిద్ధమైన నేపథ్యంలోనే ఎస్ఎఫ్ఐకి సంబంధించిన అక్బర్, వినోద్ అనే విద్యార్థి సంఘం నేతలు ఇద్దరిని కూడా మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యము కిడ్నాప్ చేసింది అని చెప్పేసి సిపిఎం నేతలు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత వెంటనే ఎస్పీకు ఫిర్యాదు చేయడంతో ఎస్పీ అలర్ట్ అయిన వెంటనే చేజ్ చేసి ఎవరైతే కిడ్నాపర్లుగా ఉన్నారో వాళ్ళని పట్టుకున్నారో, అట్లాగే కిడ్నాప్ గురైన విద్యార్థి సంఘం నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి వీళ్ళందరినీ మరి కాసేపట్లో తిరుచానూరు పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం కూడా ఖచ్చితంగా కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు పోలీసు వర్గాల నుంచి స్పష్టమవుతోంది.